శుభ సాయంత్రం సందర్భంగా మే 13 పోలింగ్ 4వ విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. 75 ఏళ్ల స్వతంత్రంలో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది రెండు పరిశీలించుకుంటే మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మంచి మంచి మేధావులు కూడా రాజ్యాంగాన్ని మారుస్తామని, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని మంచి మంచి వార్తలు, మంచి మంచి నేషనల్ డక్కన్ క్రానికల్ పేపర్లు కూడా రాస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా ఏ గవర్నమెంట్ కూడా అంటే ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ కూడా చేయలే. ఇప్పటిదాకా 10 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా దోసుకున్నటువంటి పార్టీ, విపరీతమైనటువంటి. ఎందుకంటే కనిపిస్తుంది కళ్ళ ముంగట, కవిత ఈడీ కేసు జైలుకి పోవడం జరిగింది. అదే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతోమంది పోలీసులు కూడా జైల్లో ఊచలు లెక్క పెడుతున్నటువంటి ఇట్లాంటి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే ఒక్క రేషన్ కార్డు, ఒక్క నీటి ఎడత, కాళేశ్వరం తప్ప ఎట్లా అభివృద్ధి చేయలే. ఆలోచించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కలిసి కూడా రాజ్యాంగాన్ని కాపాడుకొని ఓటు హక్కును వినియోగించుకొని, ఓటు ద్వారానే ప్రతిదీ సాధ్యమైంది కాబట్టి ఓటును మనము భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులు ఆలోచించాలి. అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకతాటిగా ప్రజలందరూ కూడా మమేకమై ఓటు ద్వారానే మనం ఏదైనా నిరూపిస్తాం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం ఎప్పుడైతే ఉంటుందో ప్రజలకు హక్కులుంటాయి, ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రజలకు స్వేచ్ఛ ఉన్న రోజు నాడే ఈ భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి